అంతరిక్షంలో ఏదైనా తప్పు జరిగితే సైరన్లు మోగవు, అంబులెన్స్లు రావు, డాక్టర్లు పరిగెత్తుకుని వెళ్లే అవకాశమే ఉండదు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక చిన్న వైద్య సమస్య కూడా పెద్ద నిర్ణయాల్ని తీసుకునేలా చేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర ISSలో ఒక వ్యోమగామికి ఏర్పడిన వైద్య సమస్య కారణంగా నాసా అరుదైన నిర్ణయం తీసుకుంది. మిషన్ పూర్తి కాకముందే, ప్రత్యామ్నాయ బృందం చేరకముందే 4 వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకొస్తోంది. ఇంతకీ భూమిపై చిన్నగా కనిపించే సమస్య జీరో గ్రావిటీలో ఎందుకు ప్రమాదంగా మారుతుంది? అంతరిక్షంలో వైద్య చికిత్సకు ఎలాంటి పరిమితులుంటాయి? ఒక వ్యోమగామి ఆరోగ్యం కోసం నాసా ఎందుకు మొత్తం మిషన్నే మార్చాల్సి వచ్చింది? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది ఒక ప్రయోగశాల మాత్రమే కాదు, అది ఒక క్లోజ్డ్ సిస్టమ్. అక్కడ మనిషి శరీరం భూమిపై ఉన్నట్లు ప్రవర్తించదు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల రక్త ప్రసరణ మారుతుంది, శరీర ద్రవాలు పైకి చేరుతాయి, కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది, ఎముకలు నెమ్మదిగా బలహీనపడతాయి, కండరాలు కరుగుతాయి. భూమిపై సాధారణంగా అనిపించే తలనొప్పి, చెవినొప్పి, గుండె స్పందనలో చిన్న మార్పు కూడా అంతరిక్షంలో క్లిష్టమైన వైద్య సమస్యగా మారుతుంది. అందుకే నాసా ప్రతి వ్యోమగామిని భూమిపై 1000 గంటల వైద్య పరీక్షల తర్వాతే పంపిస్తుంది. అయినా కూడా అంతరిక్షం అనేది శరీరానికి శత్రువు లాంటి వాతావరణమే. ఈసారి వ్యోమగామికి ఎదురైన సమస్య ఏంటో నాసా బయటపెట్టలేదు. ఇది కొత్త విషయం కాదు. గతంలో కూడా అంతరిక్షంలో ఎదురైన వైద్య సమస్యల వివరాలు సంవత్సరాల తర్వాత మాత్రమే సైన్స్ జర్నల్లో బయటపడ్డాయి. కారణం ఒకటే, వ్యక్తిగత వైద్య గోప్యత. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పారు, ఆ వ్యోమగామి పరిస్థితి స్థిరంగా ఉంది, అత్యవసర చికిత్స అవసరం లేదు. అయినా భూమిపై పూర్తి వైద్య పరీక్షలు చేయడం చాలా అవసరమని నాసా నిర్ణయించింది. ఎందుకంటే ISSలో ఉన్న వైద్య పరికరాలు పరిమితమైనవే. అక్కడ ఎమర్జెన్సీ రూమ్ ఉండదు, MRI స్కాన్ లేదు, సిటీ స్కాన్ లేదు, ఒక వ్యాధిని పూర్తిగా అర్థం చేసుకునే స్థాయి సదుపాయాలు అక్కడ లేవు. ఇది నాసా ఎదుర్కొన్న మొదటి ఇన్స్పేస్ మెడికల్ అలర్ట్ కాదు. గత 25 ఏళ్ల ISS చరిత్రలో అనేక సందర్భాల్లో వ్యోమగాములు స్పేస్ అడాప్టేషన్ సిండ్రోమ్కు గురయ్యారు. జీరో గ్రావిటీకి శరీరం అలవాటు పడే సమయంలో వాంతులు, తల తిరగడం, భ్రమపడడం లాంటి సమస్యలు వచ్చాయి. ఒకసారి ఒక వ్యోమగామికి మెడలో రక్తం గడ్డకట్టే ప్రమాదకర పరిస్థితి కూడా గుర్తించారు. అప్పుడూ పేరు చెప్పలేదు. తర్వాత ఆ కేసు శాస్త్రీయ అధ్యయనంగా మాత్రమే బయటకొచ్చింది. 2024లో SpaceX క్రూ మిషన్లో తిరిగొచ్చిన ఒక వ్యోమగామిని ముందస్తు జాగ్రత్త చర్యగా ఆసుపత్రికి తరలించారు. అప్పుడూ వివరాలు బయటపెట్టలేదు. ఈసారి మరో ప్రత్యేకత ఉంది. మిషన్ షెడ్యూల్ను ముందుగానే మార్చారు. సాధారణంగా ఒక బృందం వెళ్ళాక మరో బృందం చేరే వరకు పాత బృందాన్ని వెనక్కి పిలవరు. కానీ ఇప్పుడు ఆ రూల్ను కూడా పక్కన పెట్టేశారు. కారణం వైద్యపరమైంది. నాసా అడ్మినిస్ట్రేషన్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రూ 12 బృందాన్ని త్వరగా పంపే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అంతవరకు ISSలో ఒకే ఒక్క అమెరికన్ వ్యోమగామి ఉంటాడు. రష్యన్ సోయుజ్ ఒప్పందాల కారణంగా మిక్స్డ్ క్రూ విధానం ఉండడంతో స్టేషన్ ఆపరేషన్స్ కు ఇబ్బంది ఉండదని నాసా చెప్తోంది. ఇక ఈ ఎపిసోడ్ ఒక కీలక నిజాన్ని గుర్తు చేస్తోంది. అంతరిక్ష ప్రయాణం ఇప్పటికీ పూర్తిగా మన నియంత్రణలోకి రాలేదు. టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా మన శరీరం భూమికి అలవాటైంది. అంతరిక్షంలో అది ప్రతి క్షణం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. చిన్న సిగ్నల్ ని కూడా లైట్ గా తీసుకునే అవకాశం లేదు. అందుకే నాసా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది భయాందోళన కాదు, ఇది బాధ్యత. ఈ ఘటన నాసాకు ఎన్నో ప్రశ్నలను వేస్తోంది. మనం చంద్రుడు, మంగళ గ్రహం గురించి మాట్లాడుతున్నా ఈ కాలంలో మన శరీరం నిజంగా అంతరిక్షానికి సిద్ధమా? దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాల్లో వైద్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? భూమి నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో మనిషి ఆరోగ్యం ఎంత పెద్ద సవాలుగా మారబోతోంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతకడమే ఇప్పుడు నాసా ముందున్న అసలైన మిషన్.